Hi everyone, welcome to my channel Science City Classes by Karuna. Degree second year, 4th sem. Nakudanta Rupani. Question number part A lo question number 3 and 6. Part B lo question number 10. Nakudanta Rupani నుండి క్వశ్చన్స్ ఇస్తారు. మనకి ఇంతకుముందు వీడియోలో త్వ ప్రత్యయ లెప్ అండ్ త్కా నెక్స్ట్ తవత్ ప్రత్యయాలు చదువుకున్నాం. ఇప్పుడు తుమున్ ప్రత్యయ. నాకు తుమున్ ప్రత్యయాలు పార్ట్ ఏలో ఉంటాయి, పార్ట్ బిలో ఉంటాయి. నాకు తుమున్ ప్రత్యయ ధాతురూప ప్లస్ తుమున్ ఈక్వల్ టు తుమున్ ప్రత్యయ. ధాతురూప ప్లస్ తుమున్ ఈక్వల్ టు తుమున్ ప్రత్యయ వస్తుంది. మనకు ధాతు ప్లస్ తుమున్ యాడ్ చేయాలి, తుమున్ ప్రత్యయం వస్తుంది. మనకు పార్ట్ ఏలో విడదీసిస్తారు, మనం కలిపి రాయాలి. గమ్ ప్లస్ తుమున్ గంతుం తుమున్ ప్రత్యయ. నీ ప్లస్ తుమున్ నేతుం తుమున్ ప్రత్యయ. భుజ్ ప్లస్ తుమున్ భోక్తుం తుమున్ ప్రత్యయ. క్రూ ప్లస్ తుమున్ కత్రుం తుమున్ ప్రత్యయ. దా ప్లస్ తుమున్ దాతుం తుమున్ ప్రత్యయ. పట్ ప్లస్ తుమున్ పఠితుం తుమున్ ప్రత్యయ. వచ్ ప్లస్ తుమున్ వక్తుం తుమున్ ప్రత్యయ. చూర్ ప్లస్ తుమున్ చోరయితుం తుమున్ ప్రత్యయ. స్తూ ప్లస్ తుమున్ స్తోతుం తుమున్ ప్రత్యయ. భూ ప్లస్ తుమున్ భవితుం తుమున్ ప్రత్యయ. స్రూ ప్లస్ తుమున్ శ్రోతుం తుమున్ ప్రత్యయ. కా ప్లస్ తుమున్ ఖాదితుం తుమున్ ప్రత్యయ. ఈ విధంగా మనము తుమున్ అంటే లాస్ట్కి తుమ్ అని వస్తుంది. ధాతు రూపము తుమ్మును యాడ్ చేస్తే మనకు లాస్ట్కు మనకు క్రియారూపం అండ్ తుమ్ అని వస్తుంది. గంతుం ఈ విధంగా తుమ్ అని లాస్ట్కి వస్తుంది. ఇది మనకు పార్ట్ ఏలో ఇస్తారు, విడదీసి ఇస్తారు. మనము ధాతు రూపము ప్రత్యయం ఇస్తే మనం కలిపి రాయాలి. నెక్స్ట్ పార్ట్ బిలో మనకు కల్పిస్తారు, మనము ధాతు రూపము అండ్ క్రియారూపం ప్రత్యయం విడదీసి రాయాలి. చూడండి ఎగ్జాంపుల్, విహాతుం వి ప్లస్ హా ప్లస్ తుమున్ తుమున్ ప్రత్యయ. ప్రత్యయం పేరు కంపల్సరీ రాయాలి పార్ట్ బిలో. వినోదయితుం వి ప్లస్ నుద్ ప్లస్ తుమున్ తుమున్ ప్రత్యయ. గాతుం గా ప్లస్ తుమున్ తుమున్ ప్రత్యయ. ప్రవక్తుం ప్రా ప్లస్ వచ్ ప్లస్ తుమున్ ప్రవక్తుం. ప్రతికర్తృం ప్రతి ప్లస్ క్రూ ప్లస్ తుమున్ తుమున్ ప్రత్యయ. ఈ విధంగా మనకు తుమ్ అని వచ్చినప్పుడు మనకు ఈ ప్రత్యయంలో విడదీసినప్పుడు తుమున్ అని వస్తుంది. ఇది పార్ట్ బిలో ఉంటుంది. పార్ట్ బిలో